దాన్ని పీసీఓడి అని మీరు అందరూ వినే ఉంటారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్ అంటాము. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మెయిన్గా వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయ్యేది మనకి అండాశయాలకి నీటి కాయలు అనేవి దాని నుంచి హార్మోన్ల ఉత్పత్తి కరెక్ట్ రేషియోలో ఉండకపోవడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్గా మనకి. హలో అండి, ఐఎమ్ డాక్టర్ పద్మావతి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు నేను ఒక కామన్ ప్రాబ్లం చిన్నపిల్లల్లో నుండి మెచ్యూర్ అయినప్పటి నుంచి మనకి యంగ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ లో వచ్చే కామన్ ప్రాబ్లం గురించి చెప్తాను. పీసీఓడి అని మీరు అందరూ వినే ఉంటారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్ అంటాము. ఇది ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మెయిన్ గా వస్తుంది. దీని గురించి మనం వరి అవసరం లేదు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయ్యేది మనకి అండాశయాలకి నీటి కాయలు అనేవి పుడతాయి. ఈ కండిషన్ లో ఆ నీటి బుడగలు అనేవి ఉండడం వల్ల ఆండ్రోజన్ అనే హార్మోన్, మేల్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దాని వల్ల కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. ప్లస్ ఆ ఓవరీ నుంచి మనకి ఏంటి, అండాశయం అంటే ఏంటి, మనకి హార్మోన్లు ఉత్పత్తి చేసే ఆర్గన్ అన్నమాట. దాని నుంచి హార్మోన్లు ఉత్పత్తి కరెక్ట్ రేషియోలో ఉండకపోవడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ గా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి దేని వల్ల వస్తాయి అనేది ఎగ్జాక్ట్ గా రీజన్ మనకు తెలియదు. మేబీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. పిల్లలందరూ ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు, బయట ఫుడ్ తీసేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ అక్యుములేషన్ అంతా జరిగి వెయిట్ గెయిన్ అయిపోతుంది. ఆ వెయిట్ గెయిన్ వల్ల పీసీఓడి ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్, మెయిన్ ప్రభావం మనకు పడేది పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే నెలకి రావాల్సింది 28 days సైకిల్ కదా నార్మల్ గా, అలా రాకుండా 35 days కి, 2 months కి, 3 months కి కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే ఆండ్రోజన్ హార్మోన్ అనేది మేల్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల ఎక్స్ట్రా హెయిర్ చిన్ మీద, లిప్స్ మీద అలా వస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ అంటాం. అదొక సిమ్టమ్ అనమాట. మనం ఎలా కనుక్కోవాలి ఈ పీసీఓడిని అంటే మెయిన్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ ఒకటి, వెయిట్ గెయిన్. మెయిన్గా వెయిట్ గెయిన్ ఒకటి ఎక్కువ అయిపోతుంది. దీనివల్ల కొంతమందికి చిరాకులు, యాంగ్జైటీ, బాగా టెన్షన్ పడడం, ఎవరి మీద కోపపడము, అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది జెనెటిక్ గా కూడా రావచ్చు. కానీ మెయిన్ థింగ్ అంతా ఇప్పుడు పూర్వకాలం లేదు ఈ ప్రాబ్లం ఎక్కువగా. ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది. ఏం ట్రీట్మెంట్? మన చేతుల్లోనే ఉంది. అది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్ గా. మనం ఈ స్ట్రెస్ కి ఒకటి ఎక్కువ లోన్ గా అవుతున్నారు. ఎడ్యుకేషన్ స్ట్రెస్ అవనివ్వండి, జాబ్ స్ట్రెస్ అవనివ్వండి, ఫ్యామిలీ స్ట్రెస్ అవనివ్వండి, ఇవన్నీ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి అంటే మనం డైలీ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అలాంటివి చేసుకోవాలి. గెయిన్ అయిన వెయిట్ తగ్గించుకోవాలి. మెయిన్ గా ఒక 15 to 20% తగ్గించాలి వెయిట్. దానికి ఏం చేయాలి? మనం ఎక్సర్సైజెస్, వాకింగ్ 1/2 hour అయినా మనం కేటాయించాలి. ప్లస్ డైట్, మెయిన్ గా ఇంట్లో డైట్ తీసుకోవడం బెటర్. బయట అన్ని ఆయిల్స్, జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి సెంట్రల్ ఒబిసిటీ అనేది పెరిగిపోతుంది. అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే డెఫినెట్ గా మనం ఈ కండిషన్ ని మార్చుకోగలం. పీరియడ్స్ అనేవి ఆటోమేటిక్ గా రెగ్యులేట్ అయిపోతాయి. సో మనం ఈ కండిషన్ ని ముందే జాగ్రత్తగా తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. డెఫినెట్ గా రిజల్ట్ బాగుంటుంది అని నేను చెప్తున్నాను. మీరందరూ ఏది ఇర్రెగ్యులారిటీ ఉన్నా మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఈ ప్రకారంగా ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ అనేది పెట్టాలి అంటే ఇంకా కంపల్సరీ కొంతమంది 3-4 months అన్నాను కదా ఇర్రెగ్యులారిటీ, అలాంటి వాళ్ళకి మెడికల్ గా ట్రీట్మెంట్ అవసరము. హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి ఒక 3 to 4 months సైకిల్స్ లా వాడాల్సి ఉంటుంది. అవి వాడడం వల్ల మన ఋతుక్రమము రెగ్యులర్ గా అవుతుంది అనమాట. హార్మోన్ అనేది ఎక్కడైతే మనకి తేడా వచ్చిందో అది కరెక్ట్ చేస్తాం. ఎక్స్ట్రా హెయిర్ అట్లాంటివి పోవాలన్నా ఇప్పుడు కొంచెం లేజర్ థెరపీలు అవి వచ్చాయి. అవి కూడా మనం చేసుకోవచ్చు. బట్ మెయిన్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని, ఆండ్రోజన్ ని కరెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ కండిషన్ లో ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే ఉన్న ఇన్సులిన్ పనిచేయదు బాడీలో. దానికి మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ను కూడా వాడతాం మనం. ఇవన్నీ మెడికల్ ట్రీట్మెంట్. ఇంకా దీని తర్వాత కన్సెప్షన్ లేట్ అవుతుంది. అది మెయిన్ ప్రాబ్లం. మ్యారేజ్ అయిపోయాక పిల్లలు పుట్టే అవకాశాలు లేట్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుంది, కండిషన్ లో ఎగ్ రిలీజ్ క్రమంగా అవ్వదు. పీసీఓడి అంటే ఎగ్ బబుల్స్ అన్ని ఉంటాయి కదా, దాని వల్ల 14th day కి అండం విడుదల అవుతుంది నార్మల్ గా. అది విడుదల అయితేనే మనకి కన్సెప్షన్ అంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది విడుదల అవ్వలేదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం డెఫినెట్ గా ఉండదు, లేట్ అయిపోతుంది. అది కరెక్ట్ చేయాలి అంటే మనం దానికి కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఉంటాయి, అవి కూడా వాడుకోవాలి.
వాడుకోవాలి. ఇంకా తప్పనిసరి పరిస్థితి లేజర్ ద్వారా ఆ వాటర్ బబుల్స్ ని కూడా మనం రప్చర్ చేస్తాము. అలా కూడా అవన్నీ ఫైనల్ గా చేసేవి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిందంతా మన చేతిలోది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ రెగ్యులేషన్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, ఇవన్నీ అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే మాత్రం గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలండి. ఇది ఇలా నెగ్లెక్ట్ చేస్తే మనం లైఫ్ లో ఫ్యూచర్ లో కొంతమందికి డయాబెటీస్ రావచ్చు. ఇలాగా సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో తొందరగా మనం దానికి అటెండ్ అయ్యి జాగ్రత్తగా ఉండి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.